ఫ్రెండ్స్, కొత్తగా ట్రాక్టర్ నేర్చుకునే వాళ్ళు అలాగే కొత్తగా దున్నాలనుకునే వాళ్ళైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము దున్నడం ఎట్లనో నేర్చుకుందాము. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనం పొలంలోకి వచ్చిన తర్వాత టాప్లింగ్ అయితే మీకు ఎంత కావాలో అంత అయితే లూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఎక్కువ చేస్తేనేమో వెనక నాగన్లు ఎక్కువ దున్నుతాయి, తక్కువ చేసినా ముందర నాగలు ఎక్కువ దున్నుతాయి. సో మనం ఎంత కావాలో అంతే చేసుకోవాలి, మీడియం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు బ్రేకు. మనం ఎప్పుడైనా సింగిల్ బ్రేక్ వేసుకోండి. డబల్ బ్రేక్ ఉంటుంది కదా, డ్యూయల్ బ్రేక్ ఉంటుంది కదా, సింగిల్ బ్రేక్ వాడండి. దున్నేటప్పుడు మాత్రం 100% సింగిల్ బ్రేకే వాడండి. సింగిల్ బ్రేక్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనము మల్లె దగ్గర వరం దగ్గర మలుతాం కదా, మల్లె దగ్గర మనకు సింపుల్గా మలుతాయినట్టు. ఈ బ్రేక్ తోకి తిప్పినామంటే లెఫ్ట్ సైడ్ మళ్ళాలంటే ఈ బ్రేక్ తొక్కి తిప్పినామంటే ఈజీగా మలుతుంది ట్రాక్టరు. మన రైట్ సైడ్ అయితే ఈ బ్రేక్ తొక్కి మలుపుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇక దున్నడం అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు లివర్స్. ఈ 2 లివర్స్ ఉన్నాయి కదా, ఈ లివర్ వచ్చేసి కొద్దిగా హార్డ్ ఉంటుంది ప్రతి ట్రాక్టర్కి. ఇక ఈ లివర్ వచ్చేసి అయితే మనకు ఎప్పుడు డీప్లో పెట్టుకోండి. కొద్దిగా నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా పైనకే పెట్టుకోండి డీప్లో. ఎందుకంటే మనం డీప్లో పెట్టడం వలన ఎంత దున్నాలో అంతే దున్నుతుంది, ఎక్కువ ట్రాక్టర్కి బటన్ పడదు అన్నట్టు. ఓకేనా? ఇది ఓన్లీ కొత్త దున్నే వాళ్ళు. ఇక ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, వాళ్ళు ఎలాగైనా వేసేస్తూనే ఉంటారు, దున్నుతూనే ఉంటారు, అది వేరే విషయం. మనం నేర్చుకున్న రోజులు అయితే ఫస్ట్ ఇది డీప్లో పెట్టండి. దీంతో ఈ లివర్ తోటి అడ్జస్టబుల్ మనకు కిందికి మీదికి మల్లె దగ్గర కొద్దిగా పైనకి పట్టండి, ఎక్కువ పైనకి పట్టవద్దు. కొద్దిగా పైనకి పట్టి బ్రేక్ తోకి మలిపినామంటే మళ్ళేస్తారు ట్రాక్టర్. కానీ 100% ఎవరైనా లేపాల్సిందే, కొద్దిగా లేపాల్సిందే, కొద్దిగా. ఓకేనా? లివర్స్ అయితే ఈ లివర్స్ ఇవి మొత్తానికైతే ఈ లివర్ మాత్రం ఎప్పుడు డీప్లోనే పెట్టుకోండి. ఈ లివర్ డీప్లో పెట్టుకుంటే మనకు బెటర్ అన్నట్టు. ఇంకా గేర్ విషయానికి వస్తే, గేర్ వచ్చేసి మనకు జాన్ డీర్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. మనం న్యూట్రల్ కానీ ఫ్రంట్ బ్యాక్ వేసుకోవడానికి. ఫ్రంట్ వేస్తే లోడ్ గేర్ అది. ఇంకా మన సీటు సైడ్ గుంజి వెనుకకి వేస్తే మాత్రం అది రివర్స్. కొద్దిగా బయటకని బ్యాక్ సైడ్ వేస్తే మాత్రం ఫ్రంట్ ముందుకు వెళ్ళిపోద్ది. జాన్ డీర్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుసు, జాన్ డీర్కి అయితే 2 గేర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక లెఫ్ట్ సైడు ఫ్రంట్ బ్యాక్ లోడ్ గేర్ ఉంటాయి, రైట్ సైడు 1 2 3 4 గేర్స్ సంబంధించిన లివర్ అయితే ఉంటుంది. సో మనకు ఎప్పుడైనా సరే ఫస్ట్ గేర్లో వేసుకోవాలి ట్రాక్టర్, ఎప్పుడైనా ఫస్ట్ గేర్లోనే మూవ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఆర్పిఎం వచ్చేసి మనకు ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం 10 కంటే ఎక్కువ మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే మళ్ళీ కంట్రోల్ అవ్వకపోతే కష్టం అవుతుంది. కాబట్టి జాన్ డీర్కి అయితే 10 11 అయితే సరిపోతుంది దుక్కిలో. ఇక మహీంద్రాకి అయితే కొద్దిగా ఎక్కువనే కావాలి. ఇక దున్నుడు అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి మీరు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు కన్ఫర్మ్ మనకు నాగలను దున్నుతున్నాయా లేవో అది మాత్రం చెక్ చేసుకోండి చాలు. ముందుకు చూసుకుంటూ కొద్దిగా వెనక కూడా నాగలు దున్నుతున్నాయా లేవా అని చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పినా కదా, సింగిల్ బ్రేక్ మళ్ళేటప్పుడు సింగిల్ బ్రేక్ వాడాలని. ఇలా సింగిల్ బ్రేక్ వాడితే మాత్రం ఈజీగా మలుతుంది ట్రాక్టర్ అయితే. ఇదైతే ఎప్పటికీ మీరు లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఒక భాగం. అంటే మేమైతే కౌంట్రా అంటాము, మీరేమంటారో ఇంకా మీకే తెలియాలి అది. ఓకే, మీరు ఎంత కావాలో అంతే తీసుకోండి. ఇక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ముందు టైర్ ఉంటుంది కదా, ముందు టైర్ ఎప్పుడైనా సాళ్ళకు నుండి వెళ్ళొద్దు. ఇది సాల్లో నుండి వెళ్ళొద్దు, గడ్డ పైన ఉండే వెళ్ళాలి ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. ఎందుకంటే మనకు నాగన్లు వచ్చేసి టైర్స్ కంటే పెద్దగానే ఉంటాయి, వెడల్పు ఎక్కువ ఉంటాయి. వెడల్పు ఎక్కువనే ఉంటాయి. చూడండి ఒకసారి, ఇక్కడ వెడల్పు ఎక్కువనే ఉంది, ఇక్కడ కూడా వెడల్పు ఎక్కువనే ఉంటుంది. సో మనము గడ్డ మీదకి వెళ్ళి పోతే, దున్నిన దాంట్లోకి సాళ్ళకి నుంచి వెళ్ళకపోతే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. అదే సాళ్ళకు దింపినామనుకో, సాళ్ళకు దింపితే మాత్రం మనకు పోయిన దాంట్లోకించే పోస్తుంటుంది ఒక నాగలి. సో ఎప్పుడైనా కానీ గడ్డ పైనుంచి వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటే ఫ్రెండ్స్, మీరు ట్రాక్టర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్తో నేర్చుకోండి. ఎందుకంటే భయపడుతూ నేర్చుకుంటే మాత్రం నేర్చుకోలేరు. ఇంకొకటి, మీరు
ట్రాక్టర్ నేర్చుకుంటే ఏరియా మాత్రం చాలా విశాలంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఏ మడిలో అయితే నేర్చుకుంటారో మీరు ఆ మడి మాత్రం విశాలంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి ట్రాక్టర్ కంట్రోల్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్కువ రేస్ పెట్టుకోండి, పైన దున్నుకుంటూ నేర్చుకోండి అంతే. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ట్రాక్టర్కి సంబంధించినవి అలాగే ట్రాలీలు, హార్వెస్టర్లకు సంబంధించిన వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. తక్కువ రేట్లో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. 2 లక్షలు 3 లక్షల కన్నా తక్కువ రేట్లో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.